ఇన్స్టాగ్రామ్ లైవ్లో రెచ్చిపోయి మాట్లాడిన విష్ణుప్రియ తను మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయంటే దిగజారిపోయి మాట్లాడుతుంది, రోజు రోజుకి మరింత దిగజారిపోతుంది అంటూ చాలామంది కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఇప్పటికే తను ఇన్స్టాగ్రామ్లో పెట్టినటువంటి సబ్స్క్రిప్షన్ బటన్తోని చాలామంది కూడా విమర్శలు గుప్పించారు. అప్పుడు విష్ణుప్రియ ఏం చేసింది, నా ఇష్టం అనే విధంగా పోలీస్ స్టేషన్ని సంప్రదించింది. ఆ తర్వాత మీడియాతోని మాట్లాడుతూ కూడా నా గురించి ఎవరైనా కూడా మాట్లాడితే ఖచ్చితంగా లీగల్గా యాక్షన్ కూడా తీసుకుంటాము అని చెప్పేసి తను మాట్లాడింది. కానీ ఈ విధంగా ఇష్టారీతిన చేస్తూ ఉన్నప్పుడు, దిగజారిపోయి ప్రవర్తిస్తున్నప్పుడు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అని చెప్పేసి మాట్లాడాలి, క్వశ్చన్ చేయాల్సినటువంటి ఒక రైట్ అనేది ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఖచ్చితంగా ఉంటుంది. లీగల్గా ఎన్ని యాక్షన్స్ అయినా తీసుకోండి, కానీ మీ వల్ల 10 మంది చెడిపోతున్నారంటే ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతాము, దాని గురించి క్వశ్చన్ చేస్తాము అంటూ చాలామంది కూడా అంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇంతవరకు ఆ సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి దాని ద్వారా చాలామంది మాట్లాడారు. మీకు అవసరమా? ఆల్రెడీ టీవీ షోస్ చేసుకుంటారు, హోస్ట్గా చేస్తూ ఉంటారు అండ్ అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, ఆ డబ్బు సరిపోవట్లేదా? మరి ఇంత దిగజారిపోవాలా? ఎక్స్క్లూజివ్ కంటెంట్ అని చెప్పేసి అందులో ఏం చూపిస్తున్నారు? దీని ద్వారా ఇప్పుడు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది లక్షల్లో ఉంటారు. సో వాళ్ళు ఏం నేర్చుకోవాలి, వాళ్ళు కూడా మీలాగా తయారవ్వాలంటూ చాలామంది కూడా విమర్శలు గుప్పించారు. సో దాని ద్వారానే తను తట్టుకోలేక పోలీస్ స్టేషన్ సంప్రదించింది. అండ్ స్టార్టింగ్లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు ఎంత పద్ధతిగా అనిపించేది, ఒక తెలుగింటి అమ్మాయిలాగా కనిపించినటువంటి ఒక యాంకర్ ఇప్పుడు మరి ఇంత ఘోరంగా ఏ విధంగా తయారవుతుంది? ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా తను బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది అన్నమాట. అండ్ తన ఎక్స్పోజింగ్ కావచ్చు, ఆ ఫొటోస్ కావచ్చు, గ్లామర్ షో కావచ్చు, రీల్స్ కావచ్చు, చాలామంది కూడా ఓకే అదైనా కూడా ఓకే చాలామంది చేసుకుంటారు కదా అని చెప్పేసి తను ఇండస్ట్రీలో ఉంది కాబట్టి ఆ మాత్రమైనా ఉండకపోతే ఎలా అని చెప్పేసి అందరూ కూడా సర్దుకున్నారు. కానీ ఎక్స్క్లూజివ్ కంటెంట్ అని చెప్పేసి అందులో ఏం చూపిస్తున్నావు ఏంటి తల్లి అని చెప్పేసి అందరూ అడిగిన పాపానికి వాళ్ళపైన కూడా కేసులు పెట్టడం. సో ఇప్పుడు లైవ్లో మాట్లాడుతున్నప్పుడు అసలు ఎవ్వరు కూడా ఊహించలేదు అసలు ఆ డ్రెస్ ఏంటి, ఆ డ్రెస్లో తన ప్రవర్తన ఏంటి, తన ఎక్స్పోజింగ్ ఏంటి, దానికి తోడు ట్రూత్ ఆర్ డేర్ అని చెప్పేసి ఆ లైవ్ కాల్లో మాట్లాడడం ఏంటి, అందులో వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్కి బాడీ కౌంట్ ఎంత అంటే 5 అని చెప్పేసి ఇది ఇంకా నిజమే అని చెప్పేసి చెప్పుకోవడం ఏంటి? అసలు చెప్పుకోవడానికైనా కొంచెమైనా ఏమైనా మీకు ఏమీ అనిపించట్లేదా? అంత ఓపెన్ అప్ అయిపోయి ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? మొన్నే కదా ఈ విధంగా మాట్లాడుతున్నారు నా గురించి అని చెప్పేసి ఏదో గొప్పగా అంటే పోలీస్ కేసు పెట్టుకొని నేను మంచిదాన్ని ఈ విధంగా ఎక్స్పోజ్ చేసుకున్నారు. ఇంతలోనే బాడీ కౌంట్ 5కి వచ్చేసింది అనే విధంగా చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారనమాట. మరి ఎందుకు విష్ణుప్రియ గారు ఈ విధంగా తయారవుతూ ఉన్నారు? ఎవరు చెప్పేవాళ్ళు లేరా? కనీసం చూసాలని చూస్తారు కానీ ఇంట్లో వాళ్ళైనా ఎందుకు చెప్పుకోవట్లేదు, మరి ఇంత బ్యాడ్గా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎందుకంటే మనము ఇండస్ట్రీలో చాలామంది యాంకర్లను చూస్తూ వస్తున్నాం. వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళ డ్రెస్అప్ ఏంటి, వాళ్ళు ఎంత పద్ధతిగా ఉంటారు, ఎంత పెద్ద షో చేసినా కూడా వాళ్ళు ఉండాల్సినటువంటి లిమిట్స్లో వాళ్ళు ఉంటారు. మరి ఈ విధంగా కొంతమంది ఎందుకు మరి అసలు ఎవరు కూడా ఏమి అనట్లేదన్న అంటే అందరి దృష్టి కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో ఏంటంటే ఓకే గ్లామర్ షో చేస్తేనే అవకాశాలు వస్తాయేమో అనే విధంగా అంటే ఆ రకంగా మారిపోయింది అందరి మైండ్ సెట్ కూడా. మరి పద్ధతిగా రెడీ అయ్యే వాళ్ళకి ఎందుకు ఛాన్స్లు వస్తున్నాయంటే ఇంకా దానికి కూడా సమాధానం చెప్పలేరు. సో ఇప్పుడైతే విష్ణుప్రియకు సంబంధించినటువంటి ఆ వీడియో ఏదైతే తను మాట్లాడుతూ ఉన్నారో అంటే ఆ డ్రెస్ చాలా బ్యాడ్గా అనిపిస్తూ ఉంది, ఆ ఎక్స్పోజింగ్ చేస్తూ బాడీ కౌంట్ 5 అని చెప్పేసి చెప్పడం, ఆ వీడియో చాలా సర్క్యులేట్ అవుతుంది, చాలామంది కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. మరి దీనికి ఆమె ఏ విధంగా రియాక్ట్ అవుతుందో అనే విధంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎంత రియాక్ట్ అయినా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మాత్రం ఇలాంటి వాటిని డెఫినెట్లీ ప్రశ్నించాలి.